రైతులు అడుగుతున్నారు, రైతు భరోసా డబ్బులు ఎక్కడ? చాలామంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు పక్కపొంటి చూడొచ్చు అన్నమాట. అసలు ఒకటి అర్థమవుతలేదు అన్నమాట. ఏంటంటే రైతు భరోసా అమౌంట్ పడుతుందా, లేదా ఇప్పటికే వీళ్ళు 500 రూపాయల బోనస్ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయని అయితే తెలియజేస్తున్నారు. అయితే మన కామెంట్ సెక్షన్లో రైతు భరోసా అమౌంట్ పడుతున్నాయో అర్థం అవ్వట్లేదు, లేదా ఈ రైతు భరోసా అమౌంట్ 30 గుంటల నుంచి వెళ్ళి 1 ఎకరం వరకు అయితే రైతు భరోసా పడ్డాయి అని అయితే చెప్తున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏమో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటికే 9,000 కోట్లు అయితే రుణం తీసుకున్నదన్నమాట. ఆర్బీఐ నుంచి వెళ్ళి కూడా రుణం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మరి రుణం తీసుకున్న సంగతి తెలుసు. సో ఇప్పటికే ఆ 9,000 కోట్లకి వెళ్ళి 4,000 కోట్లు ప్రభుత్వం దీనికి ఖర్చు చేసిందట. అంటే మనకు దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు ఇప్పటివరకు అయితే ఎలాంటి అంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, నిన్న ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీ అడిగిర్రట రైతు భరోసా వెంటనే వేసేయండి. ఎందుకంటే ఏం చేసినా ఏకపోయినా అక్కడ రైతులు చాలా వరకు అయితే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నదన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. మీరు ఏం చేసినా ఏకపోయినా ముందుగాలు రైతు భరోసా అయితే వేసేయండి. 6 నెలలకు ఒకసారి ఇప్పటికి చూసుకున్నట్టయితే ప్రతి పంటకైతే మీరు ఇలా ఆలస్యం చేయకండి, ప్రభుత్వాన్ని పడగొట్టే ఇట్లనైతే చేయకండి అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారితో పర్సనల్గా మాట్లాడినట్లు తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వ్యతిరేకంగా అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఇప్పుడు 5,000 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు 5,000 కోట్లు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఉన్నట్లు సమాచారం అన్నమాట. ఈ 5,000 కోట్లతోని రైతు భరోసా పథకం సరిపెడతారా? మరి ఎంతమందికి వీళ్ళు వేస్తారు, ఎంతమందికి ఎగ్గొడతారు? ఇప్పటికీ మనకున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9,000 కోట్లకి వెళ్ళి 4,000 కోట్లు ఇంక ఖర్చు అయిపోయినాయట ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయండి అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ కూడా చాలామంది అయితే రైతన్నలు అన్న అమౌంట్ అయితే పడుతున్నాయి. అంటే అమౌంట్కి సంబంధించి కూడా మరి రైతు భరోసా అమౌంటా, లేదా ఈ సన్నలకు 500 రూపాయల బోనస్ అయితే మన ఇది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆ అమౌంట్ కూడా విడుదల చేశారనమాట. సో ఆ అమౌంట్కే సంబంధించి ఆ డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లు సమాచారం అనమాట. లేదా ఇప్పటికే రైతులందరూ కూడా అన్న అమౌంట్ అయితే పడ్డాయని అయితే తెలియజేశారనమాట. సో వారందరికీ తెలియజేయడానికి ఏమనగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లకు సంబంధించి అందులో 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చూసుకున్నట్టయితే ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం అన్నమాట. మరి రైతు భరోసా అందరికీ పడతాయా లేదా అసలు సంబంధించి ఒకసారి అయితే వివరాలకు వెళ్ళినట్టయితే 5,000 కోట్లు 146 కోట్ల ఎకరాలకి 1.46 కోట్ల ఎకరాలకు సంబంధించి ఇవన్నీ కూడా రైతు భరోసా అందజేస్తామని తెలియజేశారన్నమాట. ఏది మన గత వానాకాలం సీజన్లోనేమో 9,000 కోట్లు మొత్తం 10-12 ఎకరాల వరకు అయితే వేసి అప్పుడు మంచిగానే వేసిర్రు. అవి యాసంగి అచ్చుడితోనే వీళ్ళకి ఏమవుతుందో అర్థం కాదన్నమాట. సో చాలా ఆలస్యమైంది ఇప్పటికే చూసుకున్నట్టయితే. సో పథకం అనేది ప్రారంభం చేయండి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఆదేశాలు వచ్చినాయి అన్నమాట, నోటీసులు వచ్చినాయి. మన రాహుల్ గాంధీ గారు అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అయితే రైతు భరోసా వెంటనే వేసేయండి. ఇప్పటికే ప్రభుత్వం మొత్తం వ్యతిరేక చాలా వరకు అయితే కుప్పగూలే సిచ్యువేషన్ రప్పియకుండి అని అయితే తెలియజేశారనమాట. సో మరి రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేస్తారా లేదా? ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇక ఆలస్యం చేయకండి, అమౌంట్ అక్కిన విడుదల చేయర్రి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో రైతు భరోసాకు 9,000 కోట్ల రుణం తీసుకుంటే అందులోకి వెళ్ళి 4,000 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్లు సమాచారం అన్నమాట. మరి వీళ్ళు ఎట్లా ఈ నిధులు విడుదల చేస్తే ఈ ఎంతమందికి జమ అవుతాయో. ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అందరూ కూడా ఈ పంట పెట్టుబడి సాయం అందరికీ కూడా అందాలన్నమాట. అందకపోతే చాలా వరకు ఇప్పుడు మన రైతన్నలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నారన్నమాట. సో ప్రభుత్వం మొత్తం వ్యతిరేకం ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే పడుతున్నాయి అంటున్నారు. సో మరి రైతులకి తెలియాలి. ఇప్పటికే చాలామంది అయితే కొంతమందికి అయితే 1 ఎకరం పడ్డాయి అన్నారు, 30 గుంటల వరకు కొంతమంది పడ్డాయి అని అంటున్నారు అన్నమాట. ఏది మన ఈ బోనస్ డబ్బులకు సంబంధించి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.